నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా భారత స్టాక్ మార్కెట్లలో ఎట్టకేలకు జోష్ నెలకొంది. గత వారం 5 ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ప్రతిరోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలొచ్చాయి. వేలకు వేల పాయింట్ల మేర సూచీలు పడిపోగా ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల నష్టాలొచ్చాయి. దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ కూడా ఇదే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు వంటివి మార్కెట్లను అతలాకుతలం చేశాయి. అయితే సోమవారం రోజు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆరంభంలో సూచీలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఓ దశలో ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా పతనంతో 82,861 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. తర్వాత భారత్తో వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా రాయబారి సెర్గియా గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలు దోహదపడ్డాయి. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు వివిధ రంగాల షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో ఇంట్రాడేలో మళ్లీ కనిష్ట స్థాయి నుంచి 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పెరిగింది. చివరికి 302 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 83,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 107 పాయింట్లు మెరుగుపడి 25,790 వద్ద సెషన్ ముగించింది. ఇక్కడ మనము మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. అదే స్మాల్ క్యాప్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఆరియాన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్. దీనికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొత్త ఆర్డర్ వచ్చింది. దీని కింద భోపాల్ ఇండోర్ మెట్రో ప్రాజెక్ట్స్ కోసం ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ ను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీల్ విలువ 150 కోట్లకు పైగా ఉంటుంది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. ఇక కంపెనీ నుంచి కీలక ప్రకటన వచ్చినప్పటికీ సోమవారం రోజు ఈ స్టాక్ ధర 2.43% తగ్గి 1,029.80 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ కొంతకాలంగా ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ అందించింది. ముఖ్యంగా 5 ఏళ్లలో చూస్తే ఈ స్టాక్ ధర రికార్డు స్థాయిలో 2,518% పెరిగింది. ఈ క్రమంలో షేర్ ధర 40 స్థాయి నుంచి ప్రస్తుత స్థాయికి చేరింది. దీంతో అప్పట్లో 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 26 లక్షలు వచ్చాయి. అయితే ఏడాది కాలంగా మాత్రం స్టాక్ భారీగా పతనమవుతోంది. ఏడాది వ్యవధిలో మళ్లీ స్టాక్ ధర 32% తగ్గింది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1,684.90గా ఉండగా కనిష్ట ధర 1,005గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 5,069 కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.